హలో హాయ్ నమస్తే అండి. నేను మీ రేణుక. మసాలాలు లేకుండా ఎండాకాలం కదండి, ఈ ఎండలకు మసాలాలు అవి ఎక్కువ తినకూడదు కాబట్టి మనం అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ అండి, ములక్కాడ చికెన్లో ములక్కాడ టమాటా వేసుకుందామండి. వీటినన్నిటిని కూడా శుభ్రంగా కట్ చేసి ఉంచాను. చికెన్ అయితే క్లీన్ చేసి ఉంచానండి. ఒక 2 ములక్కాడలు తీసుకున్నాను, 3 టమాటోస్ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదండి, చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్లో పసుపు, ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. ఇదంతా కలిసేలా కలుపుకుందాం. ఇదంతా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా ఇంకిపోయాయి కాబట్టి మనం దీనిలో కట్ చేసి ఉంచిన ములక్కాడలు వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ములక్కాడ కూడా మగ్గిపోయాయి. ఇందులో మనం కట్ చేసి ఉంచిన టమాటోస్ కూడా వేసేద్దాం. ఈ టమాటోస్ కూడా మగ్గిపోయాయి. కారం వేసేద్దాం. ఒకసారి కలిపి తగినంత వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ని మగ్గే వరకు కూడా బాగా ఎగిరిపోయే వరకు కూడా మూత పెట్టి ఉంచేద్దామండి. కలపకూడదండి, ఎక్కువ కలిపితే ములక్కాడలు కానీ అవి కానీ చితికిపోతాయి కాబట్టి కలపకుండా అలా ఉంచేసేయాలి. మనం కూర రెడీ అయిపోయింది కదా, పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు మసాలాలు ఏమీ లేకుండా వెజిటేబుల్స్తో చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.